الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد. సోదర మహాశివులారా, ప్రియులారా, రమదాన్ కోసం సిద్ధపడే మాసం ఈ ఘనతలు గల శుభప్రదమైన షాబాన్ మాసం. అవును, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే ఎన్ని రకాల సంసిద్ధతలు, ఎన్ని రకాల మంచి ప్రయత్నాలు చేస్తూ వారి కొరకు రెడీగా ఉంటాము. అయితే సోదర మహాశివులారా, మనం ఏదైనా ఒక పని సక్రమంగా విజయవంతంగా నెరవేర్చాలంటే తప్పకుండా ఆ పని గురించి మంచి ప్లాన్, కేవలం ప్లాన్ ఒక్కటే సరిపోదు. ఆ ప్లాన్తో పాటు దానికి సరి అయిన సంసిద్ధతలు, అన్ని రకాల ముందు నుండే ప్రిపరేషన్స్ చేసుకుంటేనే ఆ పనిలో సక్సెస్ అవుతాము. రమదాన్ ఎన్నో శుభాలతో, ఎన్నో రకాల గొప్ప లాభాలతో మన ముందుకు రాబోతుంది. అయితే ఇంతటి గొప్ప శుభప్రదమైన మాసాన్ని మనం ఎలాంటి ముందు నుండే ప్రిపరేషన్స్ లేకుండా వదిలేయగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అలా వదిలేసామంటే దాని యొక్క నష్టం ఎవరికి కలుగుతుందో అది కూడా మీరు ఒకసారి గ్రహించండి. సోదర మహాశివులారా, మన ఈ జీవితం చాలా చిన్న జీవితం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్ కూడా వచ్చి ఉంది కదా, నా అనుచర సంఘం యొక్క వయసు 60-70లో ఉంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు అంతకంటే దీర్ఘ వయస్సు పొందేవారు. సోదర మహాశివులారా, మన భారతదేశంలో 130 కోట్లకు పైగా ఉన్న ఈ జనాభాలో యువత 70% కంటే ఎక్కువ ఉన్నారు అంటే ఆశ్చర్యం కలుగుతుందా మీకు? అయితే ఈ యవ్వనాన్ని, మన ఈ వయస్సును అల్లాహ్ యొక్క విధేయతలో మనల్ని పుట్టించినటువంటి మన సృష్టికర్త యొక్క ఆరాధనలో మనం గడిపామంటే ఈ తాత్కాలిక, క్షణభంగురమైన, త్వరగా ముగిసే ఈ జీవితం వాస్తవానికి అల్లాహకు ఇష్టమైన రీతిలో గడిచిందంటే తరువాత అంతం కాని సదాకాలం ఉండే అటువంటి ఆ జీవితంలో మనకు మన ఇష్ట ప్రకారంగా స్వర్గ భోగ భాగ్యాల్లో జీవించే అటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే మాట చెప్పానో, మన ఇష్ట ప్రకారంగా స్వర్గంలో మనం జీవించే అటువంటి అల్లాహు తాలా భాగ్యం ప్రసాదిస్తాడు. ఇప్పుడు మీరు విన్నటువంటి ఆయతుల తిలావత్, దాని అనువాదంలో మీరు చూడగలుగుతారు. ఒకవేళ వాస్తవంగా మీరు ఖురాన్లో మరోసారి చూడాలనుకుంటే చూడవచ్చును. సూరా నంబర్ 41 ఆయత్ నంబర్ 31లో ఈ ప్రస్తావన ఉంది. వలకుం ఫీహా మా తష్టహి అన్ఫుసుకుం, మీ మనసు కోరినదల్లా మీకు అక్కడ లభిస్తుంది. సోదర మహాశివులారా, షాబాన్ మాసం కూడా
అల్లాహు తాలా మనకు ఏదైతే ప్రసాదించాడో ఇది రమదాన్ కంటే ముందు ఉంది. ఇందులో మనం రోజువారీ జీవితంలో చేసే పనులు చేస్తూ ఉండి ప్రత్యేకంగా రమదాన్ కొరకు కావలసినటువంటి ప్రిపరేషన్స్, సంసిద్ధతలు చెయ్యాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మనం రమదాన్ని విజయవంతంగా అల్లాహకు ఇష్టమైన రీతిలో గడిపి అందులో ఉన్నటువంటి అనేక లాభాలు, ఘనతలు అన్నీ కూడా మనం పొందగలుగుతాం. ఇప్పటికీ నా మాట అర్థమైందా కాలేదా మీకు? మన సలఫే సాలిహీన్ రహిమహుముల్లా వారి యొక్క ఎన్నో ఉదాహరణలు మీ ముందుకు తీసుకొస్తాను. కానీ ఒక చిన్న ప్రాపంచిక ఉదాహరణ మాట అర్థం కావడానికి. కొన్ని షాప్లలో, పెద్ద పెద్ద మార్కెట్లలో బిగ్ సేల్, బిగ్ ఆఫర్ అన్నటువంటి వీడియోలు, పెద్ద పెద్ద సైన్ బోర్డులు చూస్తూ ఉంటారు కదా. కొన్ని సందర్భాల్లో 1000లలో దొరికే ఏదైనా సామాను 100లో కాదు 10లలో కూడా దొరకవచ్చు, జరుగుతూ ఉంటుంది కదా. కానీ మీకు అవసరమైన ఏదైనా వస్తువు వేరే రోజుల్లో 1000 రూపాయలలో ఉండేదుంటే అది ఇప్పుడు మీకు 100 కంటే తక్కువ రేట్లో దొరుకుతుంది అన్నటువంటి ఏదైనా బోనంజా అన్నటువంటి మీరు పోస్టర్ యాడ్ చూశారు. ఆ పోస్టర్ చూసినంత మాత్రాన, ఆ షాప్లో ఆ పెద్ద ఆఫర్ పెట్టారు అని విన్నంత మాత్రాన మీరు అది పొందుతారా? మీ ఇంట్లోకి ఆ వస్తువు వచ్చేస్తుందా? మీ అవసరం తీరుతుందా? కాదు కదా. మీరు ఏం చేయాలి? కొన్ని డబ్బులు కూడా పెట్టుకోవాలి. ఆ మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ ఆ సామాను వెతకాలి, దాన్ని అక్కడ నుండి తీసుకొని ఇంటికి రావాలి. ఒకవేళ ఈ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాలతో ఆన్లైన్ సౌకర్యం ఏదైనా ఉన్నా కానీ దాని కొరకు మీరు దాని వెబ్సైట్లోకి వెళ్ళాలి, అప్లికేషన్లోకి వెళ్ళాలి, అక్కడ కొన్ని బటన్లు నొక్కాలి. ఆ తర్వాత మీకు ఆ సామాన్ వస్తుంది. లేదా అంటే కేవలం మీ ఆలోచన ఉండి మీకు జ్ఞానం వచ్చేసింది అక్కడ ఇంత పెద్ద ఆఫర్ ఉంది అని, ఈ జ్ఞానంతో మీకు కేవలం ఆ వస్తువు ఇంట్లో వచ్చి పడదు, దానితో లాభం పొందలేరు. అవునా కాదా? అలాగే ఓ రమదాన్, అరే చాలా మంచి మాసం అండి, రమదాన్ కరీం, రమదాన్, అరే మా మౌల్ సాబ్ జుమ్మా రోజు ఏం ప్రసంగించాడండి, దాని గురించి చాలా లాభాలు చెప్పారు, అరే ఎన్నో హదీసులు వినిపించారు, అందులో చాలా ఘనతలు ఉన్నాయంట. ఈ విధంగా మనం చెప్పుకుంటే సరిపోతుందా? లేక వాటిని పొందడానికి ఎలాంటి ప్రయత్నం మనం చెయ్యాలో ఆ ప్రయత్నం చేస్తేనే అది మనకు లభిస్తుంది. అందుకొరకే సోదర మహాశివులారా, షాబాన్ మాసంలో నుండే మనం దీనికి కావలసిన అన్ని ప్రిపరేషన్స్, అన్ని రకాల తయారీలు చేసుకుంటూ ఉండాలి. మన సలఫే సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఎలా దీని గురించి ప్రిపేర్ అయ్యేవారు? అల్లాహు అక్బర్. వినండి, ఒక గొప్ప ఇమాం ముఅల్లా ఇబ్న్ ఫضల్ అంటున్నారు, కాను యదుఊన అల్లాహ 6 అష్హుర్ అన్ యుబల్లిగహుం రమదాన్ ثم يدعونه 6 أشهر أن يتقبل منهم. ఏమంటున్నారు ముఅల్లా ఇబ్న్ ఫضల్ రహిమహుల్లా? సలఫే సాలిహీన్ రహిమహుముల్లా రమదాన్ మాసం రాకముందు 6 నెలల నుండే ఓ అల్లా మాకు రమదాన్ ప్రసాదించు, అందులో మేము ఆరోగ్యంగా ఉండి మంచి ఆరాధనలు చేసుకునే భాగ్యం ప్రసాదించు అని వారు దుఆ చేస్తూ ఉండేవారు. రజబ్లో మీరు విన్నారు కావచ్చు, అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ్ వ షఅబాన్ వ బల్లిగ్నా రమదాన్. ఇది
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రుజువు లేదు. దీనిని ఒక హదీస్గా భావించకూడదు. కానీ ధర్మవేత్తలు చెప్పారు, కేవలం ఒక దుఆ మాదిరిగా ఎవరైనా చదివితే భావాన్ని గ్రహిస్తూ, ఓ అల్లా మాకు రజబ్ షాబాన్లో బర్కత్ ప్రసాదించి రమదాన్ వరకు మమ్మల్ని చేర్పించు అంటే, రమదాన్లో మేము బ్రతికి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, విశ్వాసంపై ఉండాలి, నీవు ఆదేశించినటువంటి అన్ని పుణ్యాలు చేసి నీవు మమ్మల్ని మెచ్చుకునే విధంగా, నీవు మాతో ఇష్టపడే విధంగా మేము మసులుకునే భాగ్యం మాకు ప్రసాదించు అని. సుమారు ఇదే భావంలో యహ్యా ఇబ్ను అబీ కథీర్ అంటున్నారు, అల్లాహుమ్మ సల్లిమ్ని ఇలా రమదాన్ వసల్లిం లీ రమదాన్ వతసల్లమ్హు మిన్నీ ముతకబ్బలా. ఓ అల్లాహ్ రమదాన్ మాసం వరకు మమ్మల్ని నీవు సలామత్గా, ఆఫియత్గా, క్షేమంతో సుఖంగా ఉంచు, చేర్పించు రమదాన్ పూర్తి మాసం గడిపే విధంగా. అంతేకాదు ఆ రమదాన్ మాసంలో చెడులకు దూరంగా ఉండి పుణ్య కార్యాలు చేస్తూ నీకిష్టమైన ప్రతి మంచి పనిలో మేము ముందు ఉండి, ఆ తర్వాత వతసల్లమ్హు మిన్నీ ముతకబ్బలా, మేము చేసిన ఆ కొన్ని ఆరాధనలు వాటన్నిటినీ నీవు స్వీకరించి నీ యొక్క పుణ్యదాసుల్లో మమ్మల్ని చేర్చుకో. ఎంతటి మంచి దువాలు మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ చేస్తూ ఉండేవారు. ఈ పద్ధతి మనం కూడా అవలంబిస్తామా? మనం కూడా ఈ దువా చదువుదామా? అయితే అయ్యో నాకు రాదండి అరబీ, అంతగా చెప్పడానికి నాకేమీ తెలియదు కదా అన్నటువంటి టెన్షన్లలో మీరు పడకండి. ఇప్పుడు మీరు విన్నారు, వీటి యొక్క అర్థ భావాన్ని మన తెలుగు భాషలో మనం చెప్పుకున్నా గానీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఓ అల్లాహ్ మా అందరికీ రమదాన్ ప్రసాదించు, రమదాన్లో మేము క్షేమంగా, ఆరోగ్యంగా ఇస్లాంపై బ్రతికి ఉండి నీకు ఇష్టమైన ప్రతి మంచి కార్యం చేసేటువంటి సదవకాశాన్ని మాకు ప్రసాదించు, మేము చేసిన ఆ పనులను నీవు స్వీకరించు. ఓ అల్లాహ్, ఈ విధంగా దువా చేస్తూ ఉండండి. ఇది ఒక పద్ధతి. సోదర మహాశయులారా, ఇంకా ఇలాంటి విషయాలు మనకు చాలా ఉన్నాయి. రండి మరికొన్ని ఉదాహరణలు విని మనం ఇంకా ముందుకు సాగుదాము. ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏం చెప్పింది? ఇంకా వేరే సహాబాల ద్వారా కూడా ఉల్లేఖనాలు ఉన్నాయి. ఆయిషా రదియల్లాహు తఆలా వారి ఉల్లేఖనాలు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం ఎన్నో ఇంకా హదీస్ గ్రంథాల్లో వచ్చి ఉన్నాయి. వలం అరహు సాయిమం మిన్ షహరిన్ ఖత్తు అక్సర మిన్ సియామిహి మిన్ షఅబాన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్లో ఉన్నంత ఉపవాసాలు రమదాన్ తర్వాత వేరే ఏ మాసంలో ఉన్నదానిని నేను చూడలేదు. అంటే ఏమిటి ఇక్కడ భావం? రమదాన్ కొరకు ఈ షాబాన్ ఒక ప్రిపరేషన్, సంసిద్ధత పడే అటువంటి మాసం ఏదైతే ఉందో ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా ఉపవాసాలు పాటించేవారు. ఎందుకు? రమదాన్లో ఉపవాసాలు ఉండడం సులభం కావాలని. ఎందుకు? ప్రజలు ఇంతకుముందు రజబును హుర్మత్, గౌరవనీయ మాసాల్లోని 4 మాసాల్లోని ఒకటి అని గౌరవించేవారు. రమదాన్ ఘనతగల మాసమని ఉపవాసాలు ఉండి పుణ్యాలు చేస్తారు. కానీ మధ్యలో ఉన్న ఈ మాసాన్ని మరచిపోతారు, అశ్రద్ధగా ఉంటారు. అలాంటి అశ్రద్ధ దాసుల్లో నేను ఉండదలుచుకోలేదు. ఉపవాస స్థితిలో అల్లాహు తఆలా నన్ను చూడాలి అని, అంతేకాదు సంవత్సరంలో ఒకసారి ఏదైతే మన కర్మలన్నీ కూడా అల్లాహ్ ఎదుట పెట్టబడతాయో ఆ సందర్భంలో ఉపవాస ఉన్న స్థితిలో నా యొక్క కర్మలు అల్లాహ్ ముందుకు తీసుకురావబడాలి అని
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాంక్ష మనకు ఉసామా రదియల్లాహు తఆలా అన్హు ఇంకా వేరే సహాబాల హదీసుల ద్వారా తెలుస్తుంది. అంటే రమదాన్ కొరకు ప్రిపరేషన్ ఉపవాసాల ద్వారా. మీరు చూసి ఉండవచ్చు, ప్రత్యేకంగా ఎవరైతే శ్రమజీవులుగా తమ ఈ రోజులను గడుపుతూ ఉంటారో, కష్టపడి సంపాదిస్తూ ఉంటారో, అలాంటి వారు రమదాన్ మొదటి రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఎంతో వారికి ఇబ్బంది కలుగుతుంది. కానీ ముందు నుండే కొన్ని ఉపవాసాలు ఉండే ప్రయత్నం మనం చేస్తే ఇది మనకు ఒక అలవాటుగా అవుతుంది. దీని ద్వారా రమదాన్లో ఉపవాసం ఉండడం మనకు చాలా సులభతరం అవుతుంది. అందుకొరకే ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లా లతాయిఫుల్ మఆరిఫ్ లో చెబుతున్నారు, ఇన్న సియామ షఅబాన అఫ్దలు మిన్ సాయిరి షుహూర్. రమదాన్ తర్వాత, రమదాన్ ఉపవాసాలు అయితే విధిగా ఉన్నాయి, దాని మాటనే వదలండి, మిగతా 11 మాసాల మాట జరుగుతుంది ఇక్కడ. షాబాన్ ఉపవాసాలు మిగతా మాసాల ఉపవాసం కంటే ఎక్కువ ఘనత గలవి. ఇమాం ఇబ్ను హజర్ అస్కలాని రహిమహుల్లా చెప్పారు, ఫిల్ హదీథి దలీలున్ అలా ఫద్లి స్సౌమి ఫీ షాబాన్. షాబాన్ ఉపవాసాల గురించి వచ్చిన హదీసులన్నీ కూడా గొప్ప దలీల్ ఏంటి, షాబాన్ లో ఉపవాసం ఉండడం ఎక్కువ ఘనత గల విషయం అని. ఇమాం సన్ఆనీ రహిమహుల్లా సుబులుస్ సలాం యొక్క రైటర్, రచయిత. సుబులుస్ సలాం అంటే తెలుసా? బులుగుల్ మొరామ్ యొక్క అరబీ షరహ్, వ్యాఖ్యానం. ఆయన అంటున్నారు, వఫీహి దలీలున్ అలా అన్నహు యఖుస్సు షహరు షఅబాన బిస్సౌమ్ అక్థర మిన్ గైరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర మాసాల కంటే షాబాన్ యొక్క మాసంలో ఉపవాసాలకు ఒక ప్రత్యేకత ఇచ్చేవారు అని. అందుకొరకే ذكر العلماء في تفضيل التطوع بالصيام في شعبان على غيره من الشهور أن أفضل التطوع ما كان قريبا من رمضان قبله وبعده. ఇప్పుడు చదివినటువంటి అరబీ సెంటెన్స్ యొక్క అనువాదం తర్వాత చెబుతాను. మాట మరింత మంచిగా అర్థం అవ్వడానికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. జుహర్ నమాజ్ కంటే ముందు కొన్ని సున్నతులు ఉన్నాయి కదా, జుహర్ తర్వాత కూడా కొన్ని సున్నతులు ఉన్నాయి కదా, అలాగే రమదాన్ ఫర్ద్ ఉపవాసాలు వాటికంటే ముందు కొన్ని సున్నత్ నఫిల్ ఉపవాసాలు షాబాన్ మాసంలో ఉన్నాయి. అలాగే రమదాన్ తర్వాత 6 నఫిల్ ఉపవాసాలు షవ్వాల్ మాసంలో ఉన్నాయి. ఎలాగైతే నమాజు కంటే ముందు మరియు తర్వాత కొన్ని సున్నతులు నఫిల్లు ఉన్నాయో, అలాగే రమదాన్ ఉపవాసాల కంటే ముందు తర్వాత కూడా కొన్ని నఫిల్ ఉపవాసాలు ఉన్నాయి. ఇప్పుడు చదివిన అరబీ సెంటెన్స్ యొక్క భావం ఇదే. ఇన్న అఫ్దల తతవ్వు, నఫిల్ ఉపవాసాలలో ఘనత గలవి రమదాన్ కు అంటుకొని దానికి దగ్గరగా ఉన్నటువంటి దానికి ముందు మరియు దాని తర్వాత ఉపవాసాలు. సోదర మహాశివులారా, ఉపవాసాలలో మనం ముందుకు రావాలి. ఎందుకు? రమదాన్లో ఉపవాసం ఉండడం మనకు చాలా సులభతరం కావాలని. ఈ సందర్భంలో సంక్షిప్తంగా ఉపవాసాల ఘనతలు సర్వసామాన్యంగా ఏదైతే వింటారో వాటన్నిటిని గుర్తు చేసుకోండి. ఆరాధనల్లో నమాజ్ తర్వాత అల్లాహకు ఎక్కువ ఇష్టమైనది ఉపవాసం అని అబూ ఉమామా రదియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో వచ్చి అడిగినప్పుడు, స్వర్గంలో ప్రవేశింపజేసే ఏదైనా సత్కార్యం గురించి నాకు తెలపండి అని అంటే, అలైక బిస్సౌమ్ అని అన్నారు. ఉపవాసం మన కొరకు సిఫారసు చేస్తుంది. ఉపవాసం అధికంగా ఉండే వారి కొరకు ప్రత్యేకంగా స్వర్గంలో ఒక ద్వారం ఉన్నది, రయ్యాన్ అని. ఇంకా ఎన్నో ఘనతలున్నాయి. ఇన్షాల్లా రమదాన్ కంటే ముందు కూడా మీరు వింటూ ఉంటారు. రమదాన్ కోసం సిద్ధపడే మాసం షాబాన్లో అధికంగా ఖురాన్ తిలావత్ కూడా మనం చేస్తూ ఉండాలి. ఖురాన్ తిలావత్ కూడా మనం
అధికంగా చేస్తూ ఉండాలి. ఇది మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ వారి యొక్క మంచి అలవాటు కూడా. స్వయంగా అనస్ రదియల్లాహు తఆలాను ఏమంటున్నారు, కాన అస్హాబు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఇదా ఇస్తహల్ల షహరు షఅబాన్ అకబ్బు అలల్ మసాహిఫ్ ఫఖరఊహా. రమదాన్ కంటే ముందు ఈ షాబాన్ మాసం యొక్క నెలవంక చూశారంటే ప్రవక్త వారి సహచరులు సహాబాలు ఖురాన్ వైపునకు మరలి ఎక్కువగా పారాయణం చేసేవారు. రమదాన్ ఖురాన్ అవతరించిన మాసం తెలిసిందే కదా మనకు. షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్. అందులో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా ఖురాన్ చదివేవారు కదా. 2 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి ఖురాన్ చదివారు మరణానికంటే ముందు గడిచిన రమదాన్లో. అయితే షాబాన్ నుండే దీనికి అలవాటుగా మనకు చదవడంలో ఇంకా సులభతరం కావడానికి సహాబాలు షాబాన్లో, దీనికి తప్పు భావం తీసుకోకండి. రజబ్లో, అంతకుముందు జుమాదల్ ఉఖ్రా, జుమాదల్ ఊలా, రబీఉల్ ఉఖ్రా, ఆఖర్ రబీఉల్ అవ్వల్లో చదివేవారు కాదు అని కాదు. ఆ నెలల్లో కూడా చదివేవారు, కానీ షాబాన్లో ఇంకా ఎక్కువగా చదివేవారు, రమదాన్లో ఇంతకంటే ఎక్కువ చదివే అలవాటు పడాలని. ఈ విషయంలోనే అబూబకర్ అల్ బల్ఖీ రహిమహుల్లా చెబుతున్నారు, షహరు రజబ్ షహరు జర్ వషహరు షఅబాన్ షహరు సఖీ జర్ వషహరు రమదాన్ షహరు హసాది జర్. రజబ్ మాసం విత్తనం నాటే మాసం, షాబాన్ మాసం ఆ విత్తనం ఏదైతే మొలకెత్తిందో దానికి నీరు ఇస్తూ ఉండే అటువంటి మాసం, మరియు రమదాన్ ఆ మొలక నుండి ఏదైతే పంట వచ్చిందో దాన్ని కోసే మాసం. ఇంకా ఒక సందర్భంలో ఇలా తెలిపారు, మిస్లు షహరి రజబ్ కర్రీహ్ వమిస్లు షఅబాన్ మిస్లుల్ గైమ్ వమిస్లు రమదాన్ మిస్లుల్ మతర్. రజబ్ మాసం అన్నది మంచి సువాసనతో వర్షానికంటే ముందు ఒక గాలి వస్తుంది కదా, అలాంటి గాలి లాంటిది. మరియు షాబాన్ మేఘాల వంటిది, రమదాన్ వర్షం వంటిది. అల్లాహు అక్బర్. గమనించండి, సలఫ్ సాలిహీన్ రహిమహుముల్లాహ్ ప్రజలకు మాట మంచిగా అర్థం కావాలి. వారు షాబాన్ను అల్లాహకు ఇష్టమైన పనుల్లో గడిపి సత్కార్యాలకు మంచి అలవాటు పడి రమదాన్లో ఎక్కువ పుణ్యాలు చేయాలని ఎలాంటి ఉదాహరణల ద్వారా విషయం నచ్చజెప్పేవారు. సల్మా బిన్ కుహైల్ అంటున్నారు, కాన యుకాల్ షహరు షాబాన్ షహరుల్ ఖుర్రా. షాబాన్ మాసం కారీల మాసం. కారీల మాసం అంటే ఏంటి? అది తరావి చదివించేవారు ఎవరైతే ఉంటారో ఆ మొల్సాబ్ల మాసం అని భావమా? కాదండి. ఇక్కడ భావం ఏంటంటే ప్రతి ముస్లిం షాబాన్లో ఖురాన్ తీసి ఎక్కువగా చదువుతాడు. ఈ విధంగా అన్ని చోట్ల అన్ని వైపులా ఖురాన్ ఖురాన్ యొక్క పఠనమే వినబడుతూ ఉంటుంది. హబీబ్ బిన్ అబీ సాబిత్ చెబుతున్నారు, ఇదా దఖల షాబాన్ ఖాల్ హాదా షహరుల్ ఖుర్రా. షాబాన్ మాసం ప్రవేశించిందంటే ఇదిగో ఖురాన్ పఠించే వారి మాసం వచ్చేసింది అని అనేవారు. సోదర మహాశివులారా, అమర్ బిన్ ఖైస్ అతను తన దుకాణం బంద్ చేసి ప్రత్యేకంగా ఖురాన్ యొక్క తిలావత్ కొరకు ఫ్రీ అయ్యేవాడు. ఇదా దఖల షాబాన్ అగ్లక హనూతహు వతఫర్రగ లిఖిరాఅతిల్ ఖురాన్. అందుకొరకే రమదాన్ లాంటి ఎన్నో ఘనతలు శుభాలు ఉన్నటువంటి మాసంలో అధిక పుణ్యాలు చేసుకుంటూ ఉండడానికి షాబాన్ మాసాన్ని అదృష్టంగా భావించి ముందు నుండే సంసిద్ధత, ప్రిపరేషన్, అన్ని రకాల ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఉదాహరణలో ఉపవాసం మరియు ఖురాన్ యొక్క ప్రస్తావనను కొంచెం వివరంగా
ఎందరో సలఫే సాలిహీన్ రహిమహుముల్లా వారి ఉదాహరణలు మీ ముందు ఇచ్చి వారి యొక్క కొటేషన్స్ మీకు తెలుపుతూ కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. ఇంకా ఇతర సత్కార్యాలను కూడా అలాగే భావించాలి. అన్నిటికంటే ముందు, అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత మన విశ్వాసం తౌహీద్కు ఇవ్వండి. దానిని పరిశుద్ధపరచుకోండి. అన్ని రకాల షిర్క్ మాలిన్యాల నుండి దూరం చేసుకోండి. ఎన్ని పుణ్యాలు ఉన్నా, ఎన్ని సత్కార్యాలు మనం కూడబెట్టుకున్నా షిర్క్ ఉంది అంటే ఆ సత్కార్యాలన్నీ కూడా భస్మమైపోతాయి, లాభం చేకూర్చవు. మరియు ప్రతి పని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి సత్కార్యం స్వీకరించబడడానికి ఇఖ్లాస్ ఉండడం, షిర్క్ నుండి దూరంగా ఉండడం, అల్లా ప్రసన్నత మాత్రమే కోరుతూ ఉండడం, ఇది ఒకటి ముఖ్యమైతే, రెండవది అది ప్రవక్త విధానంలో ఉండడం, బిద్అతులకు దూరంగా ఉండడం తప్పనిసరి. మరియు 5 పూటల నమాజులను అలవాటుగా చేసుకోండి. నమాజు చెయ్యని వ్యక్తి యొక్క రమదాన్ స్వీకరించబడదు. రమదాన్ ఉపవాసాలు ఉండే వ్యక్తి నమాజు తప్పుతున్నాడంటే అతని ఉపవాసాలు కూడా స్వీకరించబడవు అని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లా ఇంకా వేరే ఎందరో ధర్మవేత్తల ఫత్వాలు ఖురాన్ హదీస్ ఆధారంగా ఉన్నాయి. ఇంకా ఇతర సత్కార్యాలు, దాన ధర్మాలు, జకాత్ ఇలాంటివన్నీ కూడా అలవాటుగా చేసుకోవాలి. తల్లిదండ్రుల సేవ, పిల్లల పట్ల ప్రేమ మరియు వారి యొక్క మంచి ఉత్తమ శిక్షణ గురించి. ఎందుకంటే మన సంతానం మనం ఎన్ని మంచి పనులు కూడబెట్టుకున్నా వారి మంచి శిక్షణ గురించి ప్రయత్నం చేయలేదు. ఇహలోక పరంగా వారి యొక్క చదువు, వారి విద్యాభివృద్ధి అన్ని ప్రయత్నాలు చేశారు. వారిని పెద్ద పెద్ద డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్గా, ఐటీలో ఎంతో ప్రావీణ్యులుగా చేశాము. కానీ తౌహీద్ అంటే ఏంటి, సున్నత్ అంటే ఏంటి, అల్లా యొక్క ఆరాధన, నమాజ్, ఇతర సత్కార్యాల గురించి వారికి తెలిపి వారి యొక్క మంచి శిక్షణ చేయలేకపోయామంటే మనం స్వయం చేసుకున్న సత్కార్యాలు మనల్ని విజయానికి చేర్పించలేవు. ఆ సంతానం పట్ల మనం ఏ కొరత పాటించామో దాని యొక్క శిక్ష మనకు పడుతుంది. రమదాన్ కంటే ముందే ఈ షాబాన్ మాసంలో అనేక మంది మన చుట్టుపక్క ఉన్నటువంటి ముస్లిమేతరులకు రమదాన్ యొక్క శుభ సందేశం, ఖురాన్ అవతరించిన మాసం, ఖురాన్ మరియు ఉపవాసాలు రెండు అల్లా వద్ద ఎలా సిఫారసు చేస్తాయి, మరియు ఈ ఖురాన్ సర్వ మానవాళి కొరకు వచ్చినటువంటి గ్రంథం, హుదల్ లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, సర్వ ప్రజల కొరకు మార్గదర్శకత్వం ఇందులో ఉంది. సత్యాలను స్పష్టపరిచే విషయాలు ఇందులో ఉన్నాయి. వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహ్ లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కథీరా. ఖురాన్ అల్లా వైపు నుండి అవతరించిన సత్య గ్రంథం. ఇది వేరే ఎవరి వైపు నుండైనా ఉండేదుంటే ఇందులో ఎన్నో విభేదాలు మీరు చూసేవారు. 1400 సంవత్సరాల కంటే ఎక్కువ గడిసిపోయినప్పటికీ ప్రవక్త వారి యొక్క సహచరులు, ప్రత్యేకంగా 3వ ఖలీఫా ఉస్మాన్ రలియల్లాహు తఆలాను ఏ ఖురాన్ ప్రతిలో చదువుతూ ఉండి వారిని షహీద్ చేయడం జరిగిందో అది కూడా ఇప్పటి వరకు మిగిలి ఉంది అంటే ఇంతకంటే ఎక్కువ సత్యం దీని గురించి ఇంకా ఏం కావాలి. మరియు ఇది సర్వ మానవాళికి వారి జీవితంలో ఉన్న సర్వ సమస్యలకు ఉత్తమ పరిష్కారం. అవును, ఇన్న హాదల్ ఖుర్ఆన యహ్దీ లిల్లతీ హియ అక్వం. నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ ఉత్తమ మార్గాన్ని, ఉత్తమ దారిని చూపుతుంది మీ జీవితంలోని ప్రతి విషయంలో. మరియు అలాగే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ఎంతో ప్రేమగా మన ప్రవక్త అని అంటూ ఉంటాము.
కానీ మన ఈ ప్రేమతో చెప్పే పదం ఎందరో ముస్లిమేతరులు తప్పుగా భావించి వారి ప్రవక్తనట వారికి తెలియజేయాలి. యా అయ్యుహన్ నబియ్యు ఇన్నా అర్సల్నాక, మేము మిమ్మల్ని ఓ ప్రవక్త సర్వ మానవాళి కొరకు ప్రవక్తగా చేసి పంపాము. కుల్ యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఇన్ని రసూలుల్లాహి ఇలైకుం జమీఆ, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను. వమా అర్సల్నాక ఇల్లా రహమతన్ లిల్ ఆలమీన్, మేము ఈ పూర్తి లోకాల కొరకు మిమ్మల్ని ఒక కారుణ్యమూర్తిగా పంపాము. ఈ సందేశం వారికి తెలియజేయండి. ఈ దావత్ యొక్క బాధ్యత మనపై చాలా ఉంది. అల్లాహ్ అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఈ రోజుల్లో కొందరు తమ స్వతహా వ్యక్తిగత లాభాల కొరకు ఎన్నో ఇఫ్తార్ పార్టీలు చేసుకుంటూ ఎందరో ముస్లిమేతర నాయకులను పిలిచి అక్కడ ఎన్నో రకాల దావతులు చేస్తారు. కానీ ముస్లిమేతరులను జమా చేసి వారికి తౌహీద్ యొక్క దావత్, ఇస్లాం మాత్రమే మీ ఇహలోక శాంతి, పరలోక మోక్షం గురించి తప్పనిసరి సత్యమైన ధర్మం అన్న మాట కూడా వారికి తెలియజేయాలి. ఒకవేళ అవసరం ఉండేది ఉంటే అలాంటి సమావేశాల్లో, సభల్లో ఇంకా ఎక్కువ జ్ఞానం ఉన్న వారిని పిలిచి వారికి ఇస్లాం యొక్క బోధనల గురించి తెలియజేస్తూ ఉండాలి. సోదర మహాశివులారా, ప్రియ మిత్రులారా, అల్హమ్దులిల్లా, అల్లా యొక్క దయ వల్ల రమదాన్ కొరకు సిద్ధపడే మాసం షాబాన్ గురించి కొన్ని విషయాలు అల్హమ్దులిల్లా మనం విన్నాము. అయితే ఈ విషయాలను అర్థం చేసుకొని వీటిని మంచి విధంగా మనం ఆచరించే ప్రయత్నం చేస్తాము. అల్లా ఇంకా ఎన్నో మంచి విషయాలలో మనం ముందుగా ఉండే అటువంటి సద్భాగ్యం మనకు ప్రసాదించాలి అని కూడా దువా చేస్తూ ఉందాము. ఇంతటితో నేను ఈనాటి నా ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. ఒకవేళ మీ వద్ద ఏమైనా ప్రశ్నలు ఉండేది ఉంటే అడగవచ్చును. జజాకుముల్లాహు ఖైరా వబారకల్లాహు ఫీకుం.